ప్రైజ్ ద లార్డ్. ఈ దినము ఆత్మీయ పలుకులు. అగ్ని లేనిదే వేడి ఎలాగుండదో, పరిశుద్ధత లేనిదే విశ్వాసము ఉండదు. అవును ప్రియ దైవజనమా, ఇది సత్యము. అగ్ని మంచిగా ఉపయోగిస్తే మంచి కలుగుతుంది, చెడుగా ఉపయోగిస్తే చెడు కలుగుతుంది. అయితే అగ్ని వలన అనేకమైనటువంటి లాభాలు మనకు ఉన్నాయి. అలాగే పరిశుద్ధత వలన కూడా విశ్వాసి అనేటువంటి వ్యక్తికి అనేకమైనటువంటి లాభములు కూడా ఉన్నాయి. దేవుడు పరిశుద్ధతనిచ్చాడు. పరిశుద్ధత ఆదాముకి ఇచ్చినప్పుడు ఆదాము పాపం వలన పరిశుద్ధతను కోల్పోయాడు. పరిశుద్ధత భక్తి కలిగినటువంటి జీవితానికి సాదృశ్యము. పరిశుద్ధత అనేది భక్తిలో కాపాడుకోవాలి, దేవుని ఆరాధించే విషయంలో కాపాడుకోవాలి, సంఘంలోనూ సమాజంలోనూ వ్యక్తిగతంగానూ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలాగే ఆ పరిశుద్ధతలో ఉన్నటువంటి సత్యంను కూడా తెలుసుకోవాలి. అందుకే ఏ పరిశుద్ధత అయితే మానవుడు కోల్పోయాడో ఆ పరిశుద్ధతను యేసుక్రీస్తు ప్రభు తిరిగి మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో అంతం వరకు పోరాడుతూ ముందు కొనసాగుదాం.